చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎంయు ప్రాజెక్టులో వట్టిమర్తి గ్రామంలో 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఐఆర్సీ వైస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో బీపీ, షుగర్, నేత్ర చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు గ్రామంలో 100 మంది వృద్ధులకు మెడికల్ సర్వీసెస్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు మాట్లాడారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంఎంయు ప్రాజెక్టులో వట్టిమర్తి గ్రామంలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పర్యవేక్షణలో బీపీ, షుగర్ మరియు నేత్ర చికిత్స శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో దాదాపు గ్రామంలో 100 మంది వృద్ధులకు మెడికల్ సర్వీస్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, మా సంస్థ ఒక రక్తదాన శిబిరాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, యువజన కార్యక్రమాలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వారికి అందుబాటులో ఉండి తక్షణమే సహాయం అందించడం లాంటి కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ ఆకుల శశిధర్, డాక్టర్ ఎన్సి రాములు పాల్గొన్నారు. ఈరోజు మరి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఎంఎంయు ప్రాజెక్ట్ అంటారు, మొబైల్ మెడికేర్ యూనిట్. ఇది ఐఆర్సిఎస్ ప్రాజెక్ట్. ఏంటంటే తమిళసాయి గవర్నర్ గారు ఉన్నప్పుడు, మన గవర్నర్ గారు ఉన్నప్పుడు మాకు అంబులెన్స్ ఇచ్చి, అయ్యా ఊళ్ళు వెళ్ళండి, 60 సంవత్సరాల పైబడిన వృద్ధులను చూడండి అంటే, నేను ఈరోజు వట్టిమర్తి గ్రామానికి వచ్చినా మాకు ఇక్కడ అంతా కూడా సేవ్ విలాస్, ముఖ్యంగా నర్రా గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మరి చిరస్మరణీయుడు మనకి మనందరి గుండెల్లో ఉన్న వ్యక్తి నర్రా గోపాల్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఇక్కడ మా చిరస్మరణ మా మిత్రుడు, మా మేడి హరికృష్ణ యువజన నాయకుడు, మా మోహన్ రెడ్డి గారు, ఇంకొక ఆయన వ్యవసాయదారు బయటికి వెళ్ళారు. నాకు సేవ్ గారు మిమ్మల్ని చూడాలని కేవలం మీ దగ్గరికి వచ్చినాయి. మా ఎన్సీ రాములు గారు సీనియర్ డాక్టర్ గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ సర్వీస్ చేస్తాను ఆయన, పెద్ద మనిషి. అట్లాగే మా ఎండ్ డాక్టర్ శశిధర్ గారు, ఎండి ఫిజిషియన్ ఆయన. మేము అంటే ఏంటంటే ఒక టీం లాగా ప్రతి ఊరికి వెళ్తాను. చిన్న సూరారం, పెద్ద సూరారం, కాజీరామారం, పజ్జూరు, బజిరెడ్డిపల్లి, కక్కనాలపల్లి, ఇరిగంటిపల్లి, కొప్పూలు, చెందూరు, ఇట్లా దాదాపు 40 గ్రామాలు, కంచనపల్లి, కొప్పలపల్లి, అన్ని వెళ్ళు తిరిగి పేద ప్రజలు చూసుకొని వాళ్ళకి కావాల్సిన మందులు. ముఖ్యంగా నేనేంటంటే మీ అందరూ సుపరిచితులు కాబట్టి నేనేంటంటే కలర్ డ్రాప్స్ కూడా, రకరకాల కలర్ డ్రాప్స్ వచ్చి ఎవరికి ఏది అవసరం అంటే అందిస్తాను. సో ఇవన్నీ కూడా చర్చించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని, వాళ్ళ కాల్షియం లోపం ఉందా, విటమిన్స్ లోపం ఉందా, బీపీ ఎక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా, అన్నం మితాహారం తింటున్నారు లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా, మెంటల్గా ఏమైనా స్ట్రెస్ పడుతున్నారా, అవన్నీ తగ్గించుకోవాలి, ఆల్కహాల్ తగ్గించుకోవాలి, స్మోకింగ్ తీసేయాలి, కుటుంబాలతో చక్కగా మెలగాలి, కుటుంబ పోషణ జరుపుకోవాలని చెప్పేసి అందులో చిట్యాల ఫేమస్ గ్రామం దీనికి. ఎందుకంటే మీలో ఒక ఐక్యత ఉంటుంది, మీలో ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు అన్న దీనిలో మరి నేను వచ్చిన ఈరోజు నాకు చాలా సంతోషంగా. మేడి హరికృష్ణ లాంటి యువజన నాయకులు ఈ ఊరు నుంచి నిజంగా ఒక ఉత్తేజంలాగా బయటకు వచ్చి సమాజ సేవలో ముందంజలో ఉంటున్నారు. చిన్నపల్లి లాంటి టీచర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్, సార్ మా ఊరు రండి సార్, మా వాళ్ళని చేయండి సార్, ఏదో ఒకటి చేయండి సార్, మందులు చేయండి సార్, ఆపరేషన్ చేయండి, పలానా వస్తుంది ఏదోటి సార్, సర్టిఫికేట్ అట్లా చెబుతుంటారంట. అంటే అలాంటి గ్రామస్తులతో నిండినటువంటి ఈ గ్రామం నిజంగా 100 ఏళ్ళు ఈ ప్రపంచంలో అంతకాలం ఒట్టిమర్తి ఉండాలి. ఇది ఒట్టిమర్తి కాదు, ఒట్టి కాదు, చాలా గట్టిదని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.